అన్నారు. అసలు ఈ జీఎస్టీ తోని లాభాలు ఎన్ని జరుగుతున్నాయి, నష్టాలు ఎన్ని జరుగుతున్నాయి? దుకాన్ల పొంట పోయినప్పుడు జీఎస్టీ తోని మార్పులు చేర్పులు ఏమన్నా చేసిర్రా? అసలు జీఎస్టీ తోని ఎవరికి లాభమైంది, ఎవరికి నష్టమైంది? ఇవన్నీ మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసిర్రా? మాకెక్కడ తీర్పు కుదిరింది అని అంటారా? సరే నుల్లా, మనకు కుదరలేదు, ఈ సర్కారు కూడా చూసుకుంటానే కూర్చుంటే ఎట్లా అన్నట్టు అని అగో పబ్లిక్ అట్లా అనుకోగలనని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి పత్తిపాటి పుల్లారావు సార్ కత్తిగట్టిండు షాపింగ్ కాంప్లెక్స్ల మీద. గుంటూరులోన బిగ్ బజార్ లో బిజినెస్ ఎట్లా చేస్తున్నారో చెక్ చేసేటందుకు వచ్చిండు ఆఫీసర్లని పడేసుకొని. అగో మాజా బాటిళ్ల కానుంచి తీరుల బియ్యం రేట్లు ఎంతున్నాయి, ఎంత కమ్ముతున్నారని చూసిండు. అగో బియ్యం బస్తాల బరువు సక్క ఉన్నదా లేదా అని కూడా జోకిచ్చిండు. అగో 25 కిలోల బస్తాల 1/2 కిలో బియ్యం దాకా తక్కువనే ఉన్నట్టున్నది కదా. సరే దాని సంగతి ఏందో గాని ఇగో గిట్లనే బిగ్ బజార్ మొత్తం తిరిగి చూసిండు. సారు బియ్యం, ఉప్పులు, పప్పులు రేట్లు ఎట్లున్నాయి, బిజినెస్ ఎట్లా జరుగుతున్నది సారు? ఆఫ్టర్ జిఎస్టీ జూలై 1వ తేదీ నుంచి జిఎస్టీ వచ్చిన తర్వాత ధరలు తగ్గినాయి, రేట్లు తక్కువైనాయని మందికి చెప్పేదందుకు వచ్చినవా సారు? ఎంఆర్పి ధరలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఇది ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. అమ్మర నాయనో, ఇయ్యాల తెలిసిందా సారు మీకు రేట్లు ఇష్టం వచ్చినట్టు వేసి మోసం చేస్తున్నారని? మళ్ళా ఆఫర్లని మేమే తక్కువ అమ్ముతున్నామని అంటారు కదా సారు? ఎంఆర్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం, ప్రజలను మళ్ళా అట్రాక్ట్ చేయడం కోసం వినియోగదారుల్ని డిస్కౌంట్ అంటున్నారు. అంటే మీ దృష్టికి వచ్చిందన్నట్టు ఈ ముచ్చట. అట్లనే సినిమా టాకీస్లలో మస్తు రేట్లు పెట్టుకొని అమ్ముకుంటారు, అది కూడా చూసిండ్రా సారు? ఒక బాటిల్ బయట 25-30 రూపాయలు ఉంది, అక్కడ 60 రూపాయలు అమ్ముతున్నారు మజా ఆరెంజ్. అదే విధంగా చూస్తే 400 గ్రాములు ఈ బాటిల్ ఇక్కడేమో 30 రూపాయలు ఉంది. అదే పైన సినిమా హాల్లో మల్టీప్లెక్స్ లో 60 రూపాయలు అమ్ముతున్నారు. అదే థమ్స్అప్ బాటిల్ 1.25ది ఎంఆర్పి వచ్చేటప్పటికి 60 రూపాయలు ఉంది. అదే పైన మల్టీప్లెక్స్ లో 650 ml 120 రూపీస్ అమ్ముతున్నారు. మరి ఇంత చూసిండ్రు కదా, ఏం చేస్తున్నారు? కాబట్టి ధరల వ్యత్యాసాన్ని నియంత్రించాలి, చట్ట సవరణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అగో చట్ట సవరణ అంటే మీరు కాదా సార్ చేసేది? ఎవరు చట్టం చేయాలి మరి ఇట్లా మందిని ముంచకుండా? కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గరగా ఉండేటువంటి విధంగా కేంద్రంలో చట్టంలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కేంద్ర పోలకి ఇడిచిపెట్టినావు అన్నట్టు ఇలా ముచ్చట, అదవారు దానికి ఇలా దందా ఇట్లా నడవాల్సిందేనా సారు? ఇది నియంత్రించడం కోసమే సెలెక్ట్ ఛానల్ ఇప్పుడు స్టాక్స్ అన్ని సీజ్ చేశాము. ఈ రాష్ట్రంలో సెలెక్ట్ ఛానల్ ఎక్కడమ్మినా స్టాక్ సీజ్ చేస్తాము, కేసులు పెడుతున్నాము. కేసులు పెట్టేటువంటి దాంట్లో కూడా ఫైన్ కూడా పెంచబోతున్నాం. ఇది మంత్రి సారు స్వయంగా చెప్తున్నాము ముచ్చట. ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ టాకీస్లల్లా షాపింగ్ కాంప్లెక్స్ లల్లా నడుస్తున్న దందా ఇదంతా మంచిగానే ఉన్నది గాని, చంద్రాల్ సార్ ఏమో సర్కారు మనదే అనుకుంటుంటే ఈ పుల్లారావు సారు కేంద్రంలో సర్కారు చట్టాన్ని చక్కగా చేయాలంటున్నాడు. మొన్న కూడా గిట్లనే చంద్రాల్ సారు కోకాకోలా కంపెనీలో పోయి ఓపెనింగ్ చేసి వస్తే ఆ కంపెనీ వాళ్ళు రాష్ట్రాన్ని ముంచుతున్నారని చెప్పిండు. ఈ ముచ్చట్లన్నీ వింటుంటే పత్తిపాటి ఏ పాటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నది అర్థం కాకుంటున్నది కదా. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం.